సో ఫస్ట్ టైం అయితే మనకు పిలుపు వచ్చిందో మన ఏమొచ్చిందో ఏమో కానీ సో నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి పోతున్నా అనమాట. ఎంత మంది చూసినా గానీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే అన్ని అయిపోతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. నేను ఇంకా ఫీల్ అవుతున్నా తిరుపతికి పోతే. ఎందుకు చెప్పు? వస్తున్నాను. కేపన్న ఇద్దరు ఒక్కళ్ళు గరీబోళ్ళని కూడా తీసుకోతున్నా అనమాట. సో ఊటీలో అయితే మీరు చెప్పే అవసరం ఏడుపు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఏడో సో దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏడవైనా మన సబ్స్క్రైబర్స్ అరే అక్క ఎందుకు ఏడుస్తున్నావు? అరే 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 అక్క అక్క ఇంకా ఏడుస్తున్నావు. నా ప్రాణం అన్నా. ఇందాకనే తెలిసింది ఎంత ఉన్నా ఫస్ట్ బంగారం. ఏ అక్క సో గైజ్ ఇవాళైతే హ్యాపీ మూమెంట్ అన్నమాట. సో హ్యాపీ మూమెంట్ దేనికంటే మీ అందరికి బస్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇవాళైతే అందరైతే తిరుపతికి అయితే పోతున్నాను అనమాట. సో నేను ఎప్పటికెళ్ళే అనుకుంటా తిరుపతి పోవాలని. సో ఇవాళ ఆ మొక్కు తీరుతుంది అనమాట. సో అంటే లైక్ ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ అయినా ఉండని ఎవరైనా ఉండని ఏంటంటే మా ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే చాలా మంది పోలీస్ జాబ్లు వచ్చినాయి. ఆడ ముగ్గురు ఫస్ట్ సాలరీ కూడా ఆడనే అందరు వేసిరు అనమాట. సో మా ఫ్రెండ్స్ నేను ఎప్పటికెళ్ళి అనుకుంటా అరే నిజంగా ఆడ పోతే అందరు ముక్కులు ఇంత జల్లి తీరుతాయా ఏందనేది. సో ఆల్మోస్ట్ చూడండి ఎంత మంది చూసినా గానీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే అన్ని అయిపోతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. సో ఈసారి నేను మాత్రం తిరుపతికి అయితే పోతున్నా అనమాట. సో ఇప్పుడు దాకా నేను పోలేదు. చాలా మంది నాకు అన్న తిరుపతికి రా అన్నాను. సో ఫస్ట్ టైం అయితే మనకు పిలుపు వచ్చిందో మన ఏమొచ్చిందో ఏమో కానీ సో నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి పోతున్నా అనమాట. నేను ఇంకా ఫీల్ అవుతున్నా తిరుపతికి పోతే. ఎందుకు చెప్పు? వస్తున్నాను. తిరుపతి మన సాయి వాళ్ళ సిస్టర్ ఆడనే ఉంటది అనమాట. ఎంత మంది వస్తారు గంపగుత్త ఎంత మందికి తీసుకుపోతున్నా ఏందనేది మీరు చూడొచ్చు. చిన్న బస్ లో ఎంత మంది వచ్చి ఇంత బస్ లో పెద్ద సమస్య వస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్ వస్తే తెలుస్తుంది అందరు ఒక్కొక్కళ్ళు ఎంత ఎగిరి పడతారు. ఈడ మీరు చూస్తే బస్ కున్న సీట్లు అన్ని తీసేసారు అనమాట. సో ఈడ చూడొచ్చు. సో సీట్లు అయితే అన్న అయితే తీసేసారు అనమాట. ఎందుకంటే అక్కడనే 70 కిలోలు ఉంది. రావు చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య కనిపించదు. సో మా అక్క అయితే చెప్తున్నా కదా అనుకుంటారు వీళ్ళు వచ్చేటోళ్ళు ఐదు మందిని తప్పేటోళ్ళు ఈడ చూస్తే కేపన్న ఇద్దరు ఒక్కళ్ళు గరీబోళ్ళని కూడా తీసుకోతున్నా అనమాట. నేనేం తిప్పలే వాళ్ళే తిప్పినాక. ఇచ్చాపురంలో ఓరు గొప్పలు అంటే అక్క పేరు చెప్తాను. ఇచ్చాపురంలో ఓరు గొప్పలు అంటే ఇమ్రాన్ నేను
సో అట్లా అంటే ఏంది గర్ల్ ఫ్రెండ్ చేస్తావా? అన్నయ్య అంటే చెల్లి ఇద్దరు ఒకటే కదా. ఆశిస్తున్నావా? ఇస్తామా? అరే మళ్ళా నాసి తీసుకొని ఇస్తుంది. కొన్ని మంచి పనులు ఉన్నాయి అండ్ నిజంగా అంటున్నా పిలుపు వస్తే ఎవరైనా పోవాల్సిందే. అట్లా మాకు పిలుపు అయితే వచ్చింది అనమాట. సో అట్లా అని చెప్పి అందరం పోతున్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడు మంచి జరుగుతున్నాయి. బ్యాడ్ టైం నుంచి ఇప్పుడిప్పుడు కొంచెం గుడ్ టైం అనేది వస్తుంది. ఆ టైంలో బ్యాడ్ టైంలోనే దేవుని మొక్కుకోవడం కాదు, గుడ్ టైంలో కూడా మొక్కోవాలని చెప్పి అందరికి చెప్తున్నారు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఆపద ఉంటే బాధలు ఉంటేనే దేవస్థానానికి పోతుంటారు. సో అట్లా కాదు, దేవుని గుర్తు చేసుకుంటారు. గుడ్ టైంలో కూడా చేసుకోవాలా. సో మెయిన్ అయితే తిరుపతికి అయితే పోతున్నా అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇగో వీళ్ళు చూడరి లోపల 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 వరకు. సో అగో గాయ్స్ చూడర్రి మొత్తం బందోబస్తు అయిపోయింది అనమాట. ఇగో సో ఆడ పోయిన తర్వాత ఎట్లయితే దర్శనం ఏందనేది ఇన్ డీటెయిల్ గా అయితే పెడతా అనమాట. సో ప్రెసెంట్ అయితే అందరు బచ్చా పార్టీ అందరు ఎక్కేసిరు. ఇప్పుడు నేను కూడా పోతున్నా. నడరి దా ఎక్కువరే ఎక్కువరే. జిగురు వస్తే బాగుంటుండే కానీ వాళ్ళ మమ్మీతో మాట్లాడిపించింది. జిగురు వాళ్ళు 24th కి పోతురంట. సో బాబు ఎంటికలు తీయనికి అట్లా రావద్దంట. సో ఇటు చూస్తే తీసేది రావద్దు. అట్లా దేవుడి మంచితనంతో ఎట్లయినా పోవచ్చు. 24 తారీఖు అంటారా? చింటు గుట్ట ఉంది పాప బుట్టెనకలు తీయలేదు. చింటు వస్తలేడా? సిచ్యువేషన్ పెట్టుకోవద్దు అమ్మా. పెద్ద గొప్ప ఆల్రెడీ ఏడుస్తుంది మన మొత్తం కళ్ళ నీళ్ళు. ఊటీ ఇంకా శివుంది ఉంది ఆది యోగి ఆడ అవన్నీ తిరుగుతున్నాం అనమాట. సో ఊటీలో అయితే మీరు చెప్పే అవసరం ఏడుపు వచ్చేసింది ఆల్రెడీ. ఏడోకి అండ్ బై వాక్ అయితే మెట్లెక్కి పోదాం అని చెప్పి అందరు అంటారు. ఎందుకంటే మెట్లెక్కి పోతే దర్శనం చాలా జల్లి కూడా అవుతుంది అనమాట. సో అనుకున్నవి కూడా జల్లి అవుతాయి. నేను ఫస్ట్ టైం పోతున్నా. నా అన్ని కోరికలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోరు. ఇమ్రాన్ అన్న జల్లి కోరు అదిగా అండి. ఎందుకంటే అట్లా అయిందనుకో వీళ్ళు ఎవరు రాకపోయినా నేను కార్ వేసుకుని వెళ్ళిపోతాను. నేను అట్లుంటా. ఒక్కొక్కరు ఏడుపులు చూడర్రి. ఇగో ముఖాలు చూడర్రి ఎట్లా అయిపోయినాయి. అగో వాళ్ళ ముఖాలు చూడర్రి. ఇగో ఈడ ముఖాలు చూడరు. అన్న ఏం చేసి దగ్గర పిలిచి ఒక రానంగానే కదా ముఖం మారిపోయింది. అదే అగో డిప్రెషన్. నేను అన్న చెప్పేదాకా రానని చెప్పిన. మొన్న బోనాలు ఇవాళ తిరుపతి అబ్బా ఎంత ఆనందంగా ఉందంటే నాకైతే. ఫస్ట్ అది నాకు పోవాలి. అన్ని క్రెడిట్స్ నాకు పోవాలి అనిపిస్తుంది. ఏంది ఏంది హ్యాపీ కనిపిస్తుంది నాకు. ఓకే బేటా నేను వస్తలేనుగా. వస్తలేను. అన్నా ఏడుకొండల వాడ వెంకటరమణ చలో. అటు కూర్చున్నా మీరు కింద లేడీస్ బ్యాగ్ వేసుకోండి. అలా లేడీస్ టికెట్ అన్న బస్ టికెట్
ఎక్కాలమ్మా, అమ్మ, ఎక్కాలమ్మా. చలో వెంకటరమణ గోవింద గోవింద. ఏయ్, టికెట్ ఇవా, టికెట్ ఏయ్, ఎక్కువ. గాయస్ మా అన్న అయితే ఫస్ట్ టైం తిరుపతికి వస్తున్నాడు. అందరూ కొంచెం ఆశీర్వాదం చేయండి మంచిగా అన్ననే. నా గురించి చెప్పురా, ఏం చెప్తావు? ఏంటంటే అన్న అయితే ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నాడు. సో నాకైతే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను పోయింటి అన్న ఫోటో పట్టుకొని, కానీ అన్న పోతుండే ఈసారి ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ ఈ ఫోటో పట్టుకొని పోయినందుకు ఇప్పుడు నేను పోతున్నా. అరే ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. పూరా, ఇంకో. చలో ఒక్కసారి అందరూ వెంకటరమణ గోవింద అందరికి హ్యాపీ జర్నీ. నువ్వు బయట పోతనుకో, మనమైతే వెళ్ళిపోతున్నాం అనుకోర్రే. ఫైనల్ అయితే మనమైతే తిరుపతికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు తిరుపతి కాదు, దానికంటే ముందు మనం ఇప్పుడు ఏడపోయినా మన గణేశుడికి అయితే మొక్కి పోవాల్సి వస్తుంది కదా. సో ఇదేం ఏరియా? కాణిపాకం. మార్నింగ్ వచ్చినాం కానీ ఫోన్స్ అలౌ లేదు లోపల. సో మేమేం చేసినాం అంటే ఫోన్ లోపలనే పెట్టేసినాం, ఇంకోటి ఛార్జింగ్ లేకుండే ఫోన్ లో. సో దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏడపోయినా మన సబ్స్క్రైబర్స్, మన దేవుళ్ళు అన్ని జాగాల్లో ఉంటాయన్నమాట. సో ఫుడ్ మాత్రం నాకు ఏడపోయినా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఏడపోయినా మనకి టకటక వీళ్ళందరూ ఎట్లా షాక్ అయ్యారు. 2 times తిన్నా నేను. చాలా మంచిగా అనిపించింది. అండ్ వేడి వేడి అన్నం, నిజంగా అంటున్నా. ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఇట్లా అన్నం పెడితే 3 పూటలు కడుపు నిండా 2 times తిన్నా అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత మంచిగా అనిపించింది ఏందనేది. సో గైజ్ నిజంగా అంటున్నా, ఇప్పుడు ఈడికెళ్ళి మన తిరుపతికి అయితే పోతున్నాం అనమాట. సో ఈడికెళ్ళి ఎంత 1 hour జర్నీయా? 1 hour జర్నీ. అండ్ చాలా మంచి దర్శనం అయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా టెంపుల్ ఏదో ఉందంట, అది ఏం టెంపుల్? వారణాసి వకుల మాత. సో గైజ్ ఆ టెంపుల్ పోయిన తర్వాత డైరెక్ట్ మళ్ళా తిరుపతి అన్నమాట. తిరుపతి బై వాక్ మనమైతే మీదికి అయితే ఎక్కుతున్నాం అనమాట. సో ఆడికి పోయిన తర్వాత ఎట్లుంటది ఎక్స్పీరియన్స్ ఏందనేది మీ అందరికి ఇవాళ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. డైరెక్ట్ దర్శనం చేపించారు మన సబ్స్క్రైబర్స్, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఆ గుడికి పోయిన తర్వాత మొదటి పూజ గణేశంతో ప్రారంభం అవుతుంది. మనది ట్రావెల్ అనేది మొదటి పూజ గణేశంతో అయింది. సో అట్లా అన్నమాట. టోటల్ గా వీడియో తీస్తుండే, కాకపోతే అలో లేదు కాబట్టి గుళ్ళ కాబట్టి చూపేయలే. సో స్టే చేసినాం కాబట్టి ఇడికెళ్ళి మూవ్ ఆన్ అవుతున్నాం. అది కట్టప్ప ఇంగ్లీష్ బ్రో. టీమ్ లీడర్. సో ఏంటంటే బై వాక్ పోతున్నప్పుడు మనం ఫోన్ వీడియో తీసుకోవచ్చు అనమాట. సో అట్లా చెప్పారు, అందుకే నేను ఇక్కడ అంత తీయలేదు. బట్ చాలా హ్యాపీ అనిపించింది. సో మేము స్టే చేసిన ప్లేస్ ఇది అనమాట. సో జల్లి అయితే ఆ గుడికి పోయిన తర్వాత తిరుపతికి పోయిన తర్వాత మీ అందరికి నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, నేను ఫస్ట్ టైం వచ్చినా ఎట్లా అనిపిస్తుంది, ఏంది నా ఫీలింగ్ ఏంది అనేది మొత్తం మీ దీంట్లో అయితే నేను చెప్తాను అనమాట. సో గైస్ స్టే ట్యూన్. చలో రైట్. ఏమైనా చేయండి తర్వాత మందు కాదు ప్రాణాలు పోతాయి. లేలే అన్నయ్య కూడా ఉంది కదా మరదలు. దొందు దొందు అనమాట. అన్నది మరదలు అవన్నీ ఏం లేవు. అప్పుడు ఏం కాదు, వదిలేసినా నేను. వదిలేసిన మా అమ్మ నేర్పించి వదిలేసిన. మా అమ్మ గురించి ఎవరినైనా వదిలేస్తారు. అమ్మ ఇట్లా చుక్కేసింది అనుకో కథ ఉండే ఒక టైం. మా అమ్మ కోసం మా అమ్మ ఏడిచింది.
వదిలేసి అంటే ముగ్గురు నేను ఎవరు నువ్వా నేను చెప్పాలా ఇప్పుడు మొన్నటిది చెప్పాలా ఆ? ఎందుకు ఉట్టిగా 50 టాపిక్లు సీరియస్ టాపిక్ ఉన్నాయి నువ్వు అవి చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు మొన్నటిది చెప్పాలా ఆ? రైట్ ఇది పట్టు ఎవరి మీద ఒట్టేస్తారు ఒట్టేవా నువ్వెవరి కోసం అడుగుతావు? అరే పసి ఇది కానీ అరే నా మీద పడుతున్నాను. సో గైస్ చూస్తున్నారు కదా అసలు ఆడ వచ్చిన అటు నేను చెప్తున్నా కదా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆడ పోయిన తర్వాత ఒట్టులేమంటారు కదా అందుకే వీళ్ళు సపరేట్ పోతున్నారు వీళ్ళు సపరేట్ పోతున్నారు తెలుస్తలేదు ఏమైంది మాకు వదిలేస్తున్నారు అరే అక్క ఎందుకు ఏడుస్తున్నావు అరే 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 అక్క పెట్టేసి నా అదే స్వీట్లు పంపించింది అన్నది పొద్దున తీసుకొని వచ్చి ఆమె ఊర్లోకి వెళ్ళి పంపించింది అయితే వీళ్ళు వచ్చి రాగానే తినేసిరు అరే అది అన్నకి రా నీకు కాదు అది అంటే ఏడికెళ్ళి వచ్చినాయి అంటే మా మరదలు పంపించింది అన్నాడు ఏడుస్తుందా ఏడుస్తుందంట ఊరుకు పంపించిండు అన్న నిజంగానే ఎందుకు నువ్వు గొంతు చేంజ్ అయ్యి అక్క చెప్పక్క ఏడుస్తుందా ఎవరు ఏడుస్తారు ఆ, ఎందుకు ఏడుస్తున్నావు అరే అమ్మా ఏడుస్తా అయ్యా అక్క ఏడుస్తుంది అక్క ఇస్ గోయింగ్ గాయ్స్ అక్క ఇస్ గోయింగ్ అక్క ఏడుస్తుంది సో గైస్ అక్క ఏడుస్తుంది అయ్యో అక్క అరే అరే అక్క అక్క చాయ్ ఇయ్యాలని ఇట్లా ఏడుస్తారు నేను అనుకోలేదు కేవలం చాయ్ కోసం ఏడుస్తుంది మా అక్క ఆ తర్వాత మనం దీనగా మాట్లాడాలి ఈ టాపిక్ మీద అక్క నువ్వు ఏం మాట్లాడదు మనం దీనగా మాట్లాడదాం ఆడ ఇంకొక లేడు ఏడుస్తున్నారు అనమాట ఇంకొక లేడున్నాడు శ్యామ్లక్క ఏడుంది ఏడుస్తుందా సో ఆడ శ్యామ్లక్క కూడా ఏడుస్తుంది షాప్ లో పోయి కళ్ళు తుడుచుకుంటుంది ఎందుకు ఏడుస్తుంది ఏమో అక్క చూడుర్రి అక్క అరే ఎందుకు ఏడుస్తున్నారు అక్క అరే ఇప్పుడు సూపర్ సూపర్ ఇది ఏదక్క ఎంతమంది ఉన్నా మా ఆయనకి మాత్రం భార్య నేను కదా రియలే కదన్నయ్య మళ్ళా మరదలు వాళ్ళు ఫ్రెండ్సా వాళ్ళు తుత్తి సో గాయస్ చూస్తారు కదా ఎక్స్ అన్నాక ప్రతి ఒక్కళ్ళకు ఉంటది ఆ ఎక్స్ కి పేరు తీయకుండా మాట్లాడు అంటే ఎవరు మాట్లాడతారు మనకైతే ఎవరు లేరు బై మనం టు బి ఫ్రాంక్ అప్పుడులో కాలేజ్ లో కొంచెం వేరుండే మనం ఇప్పుడు నాకు మా వైఫ్ కి కొట్లాట అయింది మాటలు లేవు మనం ఏం చేసినా నడుస్తాయి అట్లా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు చింటూ నీ ఎక్స్ పేరు చెప్పరా నువ్వు చెప్పలే అనుకో ఇన్ని వదిలేసి పోతా ఇన్ని వదిలేసి పోతా నీ ఎక్స్ పేరు చెప్పు చెప్పు మధుకి చెప్పు ఎక్స్ గర్ల్ ఎక్స్ అక్క ఏమైంది బంగారం అంటే ఎంత బంగారం ఉన్నా అబ్బా చిన్ని ఆశలు ఎంతున్నాను ఫస్ట్ అని చెప్పినావు చూడు అన్నా అన్నా ఎంత చూసినా ఫస్ట్ అన్నావు చూడు ఆడనే అయిపోయింది అయిపోయింది అంతే ఫస్ట్ అన్నావు చూడు నువ్వు పిచ్చిదానా వాళ్ళు ఏమన్నా రేపన్నా అంతకు రాకముందు నువ్వు అట్లా అన్నా అక్క ఏమంటదనా అన్నారు అయ్యో అట్లుంటే నాశనం అయిపోయి మేమందరం అట్లా మేము చెప్తే ఈ అబద్ధాలు చెప్తుడు
ఒక జాగాలో మంచి జాగాలో వచ్చి కూడా అబద్ధాలు చెప్తున్నా అంటే ఎంత డేంజర్, ఎంత క్రిమినల్ అనేది మీకు అర్థం కావాలి. అగో అక్క ఇంకే ఏడుస్తుంది. అగో నా ప్రాణం అన్నా. అవు ఇందాకనే తెలిసింది ఎంత ఉన్నా ఫస్ట్ అని. బంగారం ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చి కానీ అయినా కానీ అన్న ఏమున్నా సరే మా కోపము 2 నిమిషాలే అన్న. ఇట్లా చెప్పి అట్లా కవర్ చేసావు. సూపర్ సూపర్. అనుకో ఏం చేయొద్దు నా ముఖం మీద ఒక చీర ఇట్లా తీసుకుపోయినాం అనుకో కథం అయిపోయి ఖుషి. అక్క కాంప్రమైజ్ అయినావా నువ్వు? ఓ కథ ఇయ్యా మళ్ళీ ఏడుస్తుంది. ఏ అన్ని ఏమున్నా ఎంత కొట్టానో 10 నిమిషాలు మేము మాట్లాడుకుంటాం అన్న. అదే నీ సిగ్నల్ ఇది. ఎట్లా అన్నలేక తయారైన కేపన్న అట్లనే అంటది. కేపన్న అట్లనే అంటది. అన్న ఇప్పుడు సో గైస్ ఇవాళైతే మన అన్న పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఏంది కథ అనేది ఇప్పుడైతే అన్న నువ్వు చెప్పాలా? వెంకటాచలపతి ఏంది ఈడి సంగతి. ఎంతమంది అని చెప్పాలి అంటే చూసినా ఎట్లుంటున్నా నిజంగా అదే దొంగ మా ఆయన. దొంగ ఒక భర్తని పట్టుకొని ఒక దొంగ అని ఒక ముద్ర వేస్తుంది ఈమె ఇచ్చంపేట ఇచ్చాపురం శ్యామల గుర్చా కాదు అక్క ఆసిన్ గుర్చా కాదు. కానీ మా సప్న ఒక్క మాట మా పండే మొక్క నన్ను అన్నది ఏమన్నా ఒక్క మాట అనలే. అక్క ఏందంటే ఇను ఇప్పుడు నలుగురు ముందట ఎప్పుడు అక్క కొట్టదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నీకు నలుగురు ముందట కొట్టలే. అక్క భయం ఏందో నేను ఒకసారి కబడ్డీ ఆడుతున్నప్పుడే చూసుకున్నాను. అనగా నేను ఓకే బంగారం ఓకే అన్నది అక్క నవ్వుతుందంటే మీరు అర్థం చేసుకోరా. అనిపించిన నాకు నీకు అంత సంతోషం ఏం లేదు. కానీ మళ్ళీ నవ్వుపించిన చాలా పిల్లల్ని. అరే రాశి తాజించినావు కానీ ఈడనే ఏమైందో ఏమో. ఏం కాదు అయిపోయింది. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే. మొత్తం ఏమో అన్నా నా బంగారం నేను అందుకే అట్లా అక్క ఇంకా జరుగు ఇంకా జరగక ఒరుగు అక్క ఇక్కడ కంఫర్ట్ లేదు కాలు పెట్టుకుంటా నేను. ఏం చేశాడు ఇంటికి వాళ్ళకి లవ్ రీల్స్ ఒరుగు అవన్నీ పంపించాడు. అక్క ఇట్లా చెయ్యి ఒక తమ్నేల్ వస్తుంది అన్న ఎక్సర్సైజ్ చేస్తాడు. చెయ్యి అక్క. ఇంటికి పోయినాక అక్క మళ్ళా ప్రోమో అక్క ప్రోమో అక్క కమాన్ అక్క ఒక అక్క మళ్ళా టైం రాదు ఇంకా అక్క మళ్ళా టైం రాదు అక్క. ఇప్పుడు అన్న అక్క అయితే డాన్స్ ఆడతారు అనమాట. ఒక పాట వెన్నెలవే నన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే పంపిస్తా
అరే ఒక పాట పెట్టు స్టెప్ వేస్తాను ఒక తీమారా అన్న ఒక స్టెప్ ప్రోమో ఏ ప్రొఫైల్ ఈ డప్పుల దరువులకు ఎల్లమ్మ నా గజ్జల ఆట చూడే ముఖం చెప్పే